తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు నేనైతే ఖైరతాబాద్ కి వచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మూషిక వాహనమెక్కిన బాలంబోదరుడు మండపాలు సిద్ధం చేసి మావిడాకు గట్టి రంగు రంగు ముగ్గులు వేసి మురిసే. వినాయక చవితి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు కదా. అందుకనే నేను ఈరోజు ఖైరతాబాద్ గణేశుడి దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు ప్రతి ఏడు కూడా చాలా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా భారీ విగ్రహాన్ని సరికొత్త థీమ్ తో ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మనకి 69 అడుగుల మహా గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఖైరతాబాద్ మహా గణనాథుని మీరు చూస్తున్నారు. భారీ 69 అడుగుల భారీ విగ్రహాన్ని మనం చూస్తున్నాము. ఈ స్వామి వారు ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడొచ్చు. ఆ కళ్ళే మనం చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి 69 అడుగులతో ఈ స్వామిని ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణనాథునిగా ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది. 3 ముఖాలతో మనకి ఆ ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. చేతుల్లో చూస్తే శంకు చక్రాలు ధరించి స్వామి అలాగే లడ్డు అభయహస్తంతో దర్శనమిస్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తే కమలాల్ని చేతిలో పట్టుకున్నారు, కమలంని. ఇంకోవైపు మాల, జపమాలని కూడా చేతిలో పట్టుకున్నారు. అలాగే బంగారాన్ని కూడా చేతిలో పట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తోంది. స్వామి కళ్ళే మనం చూసినట్లయితే ఓం అక్కడ మనకి బొట్టుగా కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా, చాలా కళ్ళు చూస్తేనే మనకి నిజంగా ఆ స్వామి మనకి ఎదురుగా దర్శనమిస్తున్నారా అన్నట్టుంది. అంత అద్భుతంగా పెయింటింగ్ అనేది చాలా అద్భుతంగా చేశారండి. పూర్తిగా ఖైరతాబాద్ గణనాథుని ఇలా తీర్చిదిద్దడానికి వాళ్ళకి 82 రోజుల సమయం పట్టింది. దాదాపు 3 నెలల సమయం పట్టింది అని చెప్తున్నారు. అండ్ అలాగే అందంగా ఇలా పెయింటింగ్స్ వేయడానికి కూడా శిల్పులు మనకి పెయింటర్స్ చాలా మంది వచ్చారు. టోటల్ పెయింటింగ్ కే 20 రోజుల సమయం పట్టింది అంటున్నారు. ఈ 69 అడుగుల మహా గణనాథుని ఇలా అందంగా రూపుదిద్దడానికి చాలా మంది శ్రమించారని చెప్పొచ్చు కళాకారులు. ముఖ్యంగా మనం ఇప్పుడు కింద వైపు చూసినట్లయితే హయగ్రీవ స్వామి దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే అటువైపు పూరి జగన్నాథుడు కనిపిస్తూ ఉన్నారు. స్వామి వారికి ఇరువైపులా చూసినట్లయితే ఎడమ వైపున మనకి గజ్జల అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే ఇటువైపు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. మొత్తానికి విశ్వశాంతి థీమ్ తో ఈ సంవత్సరం ఇలా స్వామి వారిని గణేష్ ఉత్సవ సమితి చాలా అందంగా ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు, గవర్నర్ రాబోతున్నారు, అలాగే దానం నాగేందర్ రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా స్వామి వారిని మొదటి పూజ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా మంది మొదటి రోజే 1,00,000-2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు అన్ని కూడా చాలా పకడ్బందీగా చేశాము, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అని చెప్తున్నారు. అండ్ ముందు నుంచి కూడా అన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఎప్పటికప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇబ్బందులు కూడా రాకుండా ఇందాకే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టీం కూడా రావడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. వాళ్ళందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ చెక్స్ అనేవి చేశారనమాట. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కరెంట్ షాక్స్ తగలకుండా అన్ని కూడా మనకి ఎర్తింగ్ అనేది చేయడం జరిగింది అని కూడా వాళ్ళు తెలియజేశారు. వచ్చే భక్తులకి అలాగే వాటర్ సప్లై కావచ్చు, ఫుడ్, అన్నదానం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. మొత్తానికి అంగరంగ వైభవంగా ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా స్వామి వారికి నవరాత్రులు చాలా ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసేశారు. నిమజ్జనానికి అన్ని గణేషుల్ని నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనేది జరిగేది. అయితే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏంటంటే వచ్చేటువంటి భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువైపోయింది. గణేష్ ని ఖైరతాబాద్ లో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఖైరతాబాద్ గణేషుని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు. అలా రద్దీ చాలా ఎక్కువగా అయిపోతూ ఉండేది. తాకిడిని తట్టుకోలేక ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని మధ్యాహ్నంలోగా 12, 1 గంట, 2 గంట ప్రాంతంలోనే నిమజ్జనం పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం, చురుగ్గా నిమజ్జన కార్యక్రమాలు చేయడం అనేది 4-5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఇలాగే మనకి మధ్యాహ్నం లోపు అంటే సెప్టెంబర్ 6 లోపు సెప్టెంబర్ 7న మనకి చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి సెప్టెంబర్ 6నే మధ్యాహ్నం లోపే ఇక్కడ స్వామివారి నిమజ్జనం కూడా జరిగిపోతుందని మనకి నిర్వాహకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు.
మహాగణపతికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో ఇక్కడ కమిటీ మెంబర్ డేవిడ్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి విషయాలు, ఇక్కడ ఏర్పాట్ల గురించి, పూజాది కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. డేవిడ్ రాజు గారు నమస్కారం అండి. డేవిడ్ రాజు గారు, ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని ఈసారి కొలువు తీర్చారు. ఎన్ని అడుగుల్లో ఉంది? అలాగే ఏర్పాట్ల గురించి, ఇక్కడ థీమ్ గురించి ముందుగా తెలియజేయండి. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం భారీ ఎత్తున ఏర్పాటు చేశాము. 69 సంవత్సరాలు వినాయకుడు, 69 అడుగులు. భారీ ఎత్తున వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీస్ కానీ, మరియు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, మరియు ఇక్కడ వచ్చే భక్తులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఏ ఇబ్బంది లేకుండా వేల లక్షల మంది భక్తులు భారీ తరలి వస్తారు. అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ గారి వారు ఇక్కడ తీసుకొస్తారు. వారు ఇక్కడనే ఉంటారు. ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ, వాలంటీర్ కానీ భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం మొదలవుతుందని మనీ చేసుకుంటూ చాలా మంది, లక్షలాది మంది వివిధ ప్రాంతం నుండి వచ్చిన భక్తులకు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసు కానీ, అకామిడేషన్ అందరూ సహకరిస్తారు. మొదటి రోజు ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి? మనము ఈ యొక్క వినాయకుడు చూడడానికి వస్తారు, కానీ ఎంతమంది వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే ఇది చాలా మంది వివిధ ప్రాంతం నుండి చాలా మంది, లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు మా యొక్క ఖైరతాబాద్ వినాయకుడు. ఖర్చు ఎంత అయిందండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం పైన అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ అయింది. ఇక ఈ యొక్క వినాయకుడిని చేసిన వారు రంగరాజన్ అని మద్రాస్ నివాసి. దాదాపు 70 మంది ఇక్కడ ఈ యొక్క వినాయకుడిని నిర్మించారు. వారు ప్రతి సంవత్సరం దాదాపు 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి అతనే చేస్తాడు. రంగరాజన్ అని మద్రాస్ నివాసి. వారికి ఎన్ని రోజులు పట్టింది ఈ వినాయకుడిని తీర్చిదిద్దడానికి? 3 నెలలు పట్టిందమ్మా. 3 నెలలు నుండి మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఈ సంవత్సరం జల్లి అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ వచ్చేది, ఆగస్టులో వచ్చింది. ఈసారి చెల్లి అయిపోయింది. మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు మండపాలు సిద్ధం చేసి తరతరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని స్థాపించడం, ఇక్కడ పూజ నిర్వహించడం అనే ముఖ్యంగా నిర్వాహకులు మనం ఎవరైతే స్థాపించారో వాళ్ళు మనతో పాటు ఉన్నారంటే అన్నమాట. వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ ఆచారం అనేది కొనసాగుతూ ఉంది. రాజ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. వీళ్ళ నాన్నగారి నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా అసలు ఏటికేడు తగ్గకుండా స్వామివారికి నిర్వహణ విషయంలో కావచ్చు, పూజాదేవి కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. ఈసారి ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం వినాయకుడు తయారు చేసిన తర్వాత అందరూ ఒక మాట అంటారు, లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం చాలా బాగా చేశారంటారు. అట్లా ప్రతి సంవత్సరం అనుకుంటూ వస్తారు. ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఖచ్చితంగా అందరు నచ్చే విధంగా పూజలు కావచ్చు, ఏర్పాట్ల విషయం కావచ్చు, ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో, మరి ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి గౌరవ అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ దానం నాగేందర్ గారు, బస్తి పెద్దలందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరుగుతూ ఉందన్నమాట. గవర్నర్ గారు లేదా ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన అవుతుంది. మరి జూన్ 6వ తేదీ మొదలుపెట్టిన వినాయకుడు నిన్న ఉదయానికి కంప్లీట్ అయింది. మన వినాయకుని నేత్రోత్సవం ఉంది. ఆ నేత్రోత్సవం తర్వాత భగవంతుడు చుక్కలు పెట్టితే పనులు కంప్లీట్ జరిగింది అనమాట. ఎన్ని రోజులు పట్టిందండి? ఇది సుమారు 82 రోజుల సమయంలో 100 మంది కళాకారులు, 100 మంది కళాకారులు వర్క్ చేయడం జరిగింది అన్నమాట. దాదాపు ₹1 కోటి దాటింది. ఇంకా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు పొద్దున 2 లక్షల పూలు తెచ్చాము, రేషన్ 2 లక్షల రూపాయలు రేషన్ తెప్పించారు. ఇట్లా అన్ని సామాగ్రి అయితేనే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మేము ఆడిటింగ్ కూడా 2 సంవత్సరాలు చేయిస్తా ఉన్నాము. అంటే చిన్న చిన్న సమస్యలు రైజ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వెళ్ళిన తర్వాత అందరికీ అకౌంట్ అనేది తెలియజేస్తాం. నమస్తే అండి, నా పేరు సత్యార్ట్స్, నా పేరు భీమేష్. మా సత్యార్ట్స్ అది కాకినాడ జిల్లా గొల్లపురం గ్రామం నుంచి వచ్చాము. గత 16 సంవత్సరాల నుంచి ఈ ఖైరతాబాద్ వినాయకుడికి పెయింటింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మేమే వస్తాం, మేము చేసుకుంటాం పెయింటింగ్. మాకు ఇక్కడ శిల్పి రాజేంద్ర గారు, రాజ్ కుమార్ గారు, సందీప్ గారు మాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా వినాయకుడికి ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా మనకి ఏ విధంగా ఉండాలని డిజైన్ చేసుకుని ఈసారి ఏ కాన్సెప్ట్ తో చేస్తారు? ప్రపంచం అంతా శాంతి కలగాలని విశ్వశాంతి మహాగణపతిని నామకరణం చేసి 69 అడుగుల వినాయకుడిని రూపొందించడం జరిగింది. ఎన్ని రోజులు పట్టిందండి ఇక్కడ పెయింటింగ్ అంతా కంప్లీట్ చేయడానికి? మొత్తం 20 రోజుల వరకు, 20 రోజుల నుంచి ఈ రోజు వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా వెనకాల బిల్డింగ్ సహా 20 రోజులు పట్టింది. వినాయకుడికి అయితే ఒక 8 days లో కంప్లీట్ చేయడం జరిగింది. ఒక పక్కన కనికా పరమేశ్వరి, ఒక పక్కన గజ్జల మాత, అలాగే లక్ష్మీ సమేత అయ్యప్ప స్వామి, పూర్వీకులందరికీ రంగులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమం మీరు ప్రతి ఏడు చేయడం ఎలా అనిపిస్తుంది? ఈ ఖైరతాబాద్ వినాయకుడికి పెయింటింగ్ చేయడం మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే లక్షల్లో కోట్లలో ఈ గణేషుని మొక్కుతారు. ఆ మొక్కడమే కాకుండా ఈ వినాయకుడికి పెయింటింగ్ చేయడం అనేది చాలా అద్భుతం.
ఎందుకంటే వేళల్లో ఎవరికి అవకాశం రాదు. మాకు నిజంగా అదృష్టం, సేవ చేసుకున్న భాగ్యం మాకు వినాయకుడు కల్పించాడు. మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం మేము వచ్చి చేయడం జరుగుతుంది. మాకు వినాయకుడు కల్పించాలి. ఎప్పటి వరకు అయితే చేస్తారో మేము అప్పటి వరకు చేయడం జరుగుతుంది. మధ్యలో అయితే డ్రాప్ అయ్యేది లేదు, కానీ మాకు అవకాశం ఇచ్చినంత వరకు మేము వినాయకుడికి కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళనమాట ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన పెయింటింగ్ చేశారు. టోటల్ 20 రోజుల నుంచి పెయింటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న పూర్తయిపోయింది అని తెలియజేస్తున్నారు అనమాట. టోటల్ వర్క్ అంతా కూడా 82 రోజుల నుంచి చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడికి లడ్డు, గణేశుడు అంటే లడ్డు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి తాపేశ్వరం నుంచి కూడా లడ్డు వస్తుందని చెప్తున్నారు. ఆ లడ్డూని ప్రసాదం ప్రతి చోట వేలం అనేది వేస్తూ ఉంటారు. ఖైరతాబాద్ లో మాత్రం ఆ వేలం అనేది ఉండదు. అందరికి వచ్చేటువంటి భక్తులకి, అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి లడ్డుని ప్రసాదంగా చివరి రోజు పంచడం అనేది జరుగుతుంది. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన ఖైరతాబాద్ ఉత్సవ సమితి సెక్రటరీ బిల్డర్ రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు, అమ్మ ఎల్ఎస్సి డిపార్ట్మెంట్ మెట్రో జోన్ సి ప్రభాకర్ గారు వచ్చారు, ఇక్కడ గణేశుని దగ్గరకు వచ్చారు. మరి ఇన్స్పెక్టర్ సిఐజి ఎలక్ట్రికల్ చీఫ్ ఎలక్ట్రానికల్ ఇన్స్పెక్టర్ నందకుమార్ గారు ఇక్కడ వినాయకుని దగ్గర వెరిఫికేషన్ వచ్చి ఎలా ఉంది, ఏం సంగతి, అన్ని ఏర్పాటు కార్యక్రమాలు చూస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్న వారి బృందం వచ్చారు. మరి వారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అడుగడుగున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ వీరికి ప్రతి వీళ్ళ బృందం మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ సార్ కానీ, మరి ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానీ, మరి ఇక్కడ అంబులెన్స్ బండ్లు 2 బండ్లు వస్తాయి. మరి వారికి మెడికల్ గా ఇక్కడ వచ్చి వారికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలి డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క గారు మాకు అన్ని ఎలక్ట్రిసిటీ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత సంవత్సరం అందిస్తారు, ఈ సంవత్సరం వారి బృందం వచ్చారు. వారి అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 4 దిక్కులు రహదారి, రైల్వే గేట్, మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎస్ సెక్రటరేట్, ఇక్కడ బస్సు నుంచి ఒక దారి ఇవ్వడం జరుగుతుంది. అడుగడుగున పోలీసు బందోబస్తు ఉంటుంది. పద్మశాలి సంఘం వారు మొదటి పూజ 75 అడుగుల కడువ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత వాసవి సంఘం 1,00,000 రుద్రాక్షమాలలతో మరి ఇక్కడ పూజలో ఊరేగింపుతో వారి సంఘం తరఫు నుంచి ఇక్కడ రుద్రాక్షమాలలు వారివి పూజలో పాల్గొంటారు. మరి ఒక 5-6 రోజుల తర్వాత భక్తులకు ఒక్కొక్క రుద్రాక్షమాలలు ఇవ్వడం జరుగుతుంది భక్తులకు. మరి లంగ రోజు నుంచి 1000 కిలోల నుంచి 1500 కిలోల లడ్డు తీసుకొస్తారు భక్తుడు. మరి వారు ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి సాయంత్రం మరి ప్రసాద రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది భక్తులకు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి శోభయాత్ర ఉంటుంది. ఉదయం పొద్దున కొబ్బరికాయ కొట్టి 6 గంటలకు మరి గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభం జరుగుతుంది. ఆ తర్వాత మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ అక్కడ వాసవి సంఘం వారు మరి ప్రసాదము, వాటర్ కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ సెక్రటరేట్, ఆ తర్వాత ప్లేన్ నెంబర్ 4 మరి అక్కడ ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ మరి టస్కర్ బండ్లు ఇక్కడ నుంచి ఊరేగింపుతో బ్రహ్మంగా వెళ్ళి 2 టస్కర్ బండ్లు వస్తాయి. దానిపైన 4 రాడార్లు పెట్టి వినాయకుడు వెల్డింగ్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఇక్కడ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు 69 అడుగుల వినాయకుడు, 3 తలలు, 5 పడగలతో 8 చేతులతో వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఇదే మన వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోదేమో మరి పూరి జగన్నాథం, మూడోదేమో మరి లక్ష్మీ సమేత ఐగ్ర స్వామి, 4వ గజ్జలమ్మ. ఈ విగ్రహాలను పెట్టి మేము ఊరేగింపుతో అక్కడ నెక్లెస్ రోడ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా మన ప్రపంచ నలుమూల వచ్చే భక్తులు మరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ వినాయక సాగర్ వరకు బయలుదేరుతూ అక్కడ ప్లేన్ నెంబర్ 4 అక్కడ మరి పూజాకారం జరుగుతుంది. ఆ తర్వాత 1-2 గంటలకు మళ్ళీ బిల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. మన ప్రెస్ కానీ మరి ప్రెస్ రిపోర్టర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగు బందోబస్తు వీళ్ళ సహాయ సహకారాలతోనే మేము ఇంత కంట్రోల్ చేయగలుగుతున్నాం. వీరికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన బాలం. సో ఇక్కడ మనకి ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సెక్యూరిటీ సేఫ్ గార్డింగ్ గురించి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు నందకుమార్ గారు, చీఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్షనిస్ట్ అన్నమాట. వారితో మాట్లాడదాం. నందకుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ఎలా ఉంది సెక్యూరిటీ, సేఫ్టీ ఏ విధంగా పాటిస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ దగ్గర? ఓం జై గణేశాయ. మా విద్యుత్ సిబ్బంది అంతా 24/7 ఈ గణేశుని సేవలోనే ఉంటారు.
మండపాలన్నీ చెక్ చేసాము. ఎక్కడైతే ఐరన్ స్తంభాలు ఉన్నాయో ఐరన్ అన్నిటినీ ఎర్తింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి ఎర్తింగ్ చేసినప్పుడు మనకి ప్రమాదానికి గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే వైర్లు లూజ్గా ఉన్నాయో అవన్నీ టైట్ చేయడం జరిగింది. ఎక్కడైతే జాయింట్లు ఉన్నాయో జాయింట్లు కూడా పర్ఫెక్ట్ చేసి స్టాఫ్కి అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయకుని పండుగని ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకొని వాళ్ళ జీవితాలు ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను. సో ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన ఆర్గనైజర్ చంద్రశేఖర్ గారు, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు ఒకసారి. యావత్ భారతదేశంలోని విభిన్న మతాల ఐక్య భాగ్యనగరంలో ఎంతో కన్నుల పండుగ జరిగే గణేష్ ఉత్సవం ఇచ్చేసారు. అదేవిధంగా ఈసారి విశ్వరూప మహాబలి తయారు చేశాము. 71వ ఈ వినాయకతిని రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దానం నాగేంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి పూజ గవర్నర్ గారు విశ్వజిత్ శర్మ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వారి చేతిలో మొదటి పూజ ప్రారంభమవుతుంది. అదేవిధంగా వేలాదిగా తరలి వచ్చే భక్తులు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఆర్ఎన్బి వాళ్ళు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, వాటర్ వర్క్ సిబ్బంది, జలమండలి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. వారు నిజంగా పోలీసు వాళ్ళు దాదాపు 500 మంది పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చారు వివిధ జిల్లాల నుంచి. వాళ్ళందరూ కూడా మేము 3000 మందికి డైలీ భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాము. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్తో పాటు దాదాపుగా 1000 నుంచి 1500 మంది డైలీ ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ సేవ చేసిన వాళ్ళందరికీ, అదేవిధంగా మీ మీడియా వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి అందరూ ఇక్కడ కష్టపడ్డ వాళ్ళందరికీ ఆ గణేష్ని ఆశీస్సులు పొందాలని తెలియజేస్తూ జై బలో గణేష్ మహారాజ్ కి జై. సో ఖైరతాబాద్ గణేష్ ని చూడడానికి భీమవరం నుంచి కూడా భక్తులు వచ్చారండి. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్. సో ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ని చూడడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అండి కంపెనీ మటుకు. ఎందుకంటే ఎంత చేస్తూ కూడా ఎటువంటి ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడం అనేది చాలా గ్రేట్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా పంపించడం కానీ, మామూలు ఇటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కానీ, వీళ్ళందరినీ ఇబ్బంది రాకుండా పంపడం మటుకు చాలా కష్టం. కానీ సక్సెస్ అవడం అనేది గ్రేట్. భారీ విగ్రహాలని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది స్వామి? ఇంత భారీ విగ్రహాలు సినిమాలో చూపించినట్టు దేవుడు ఒక్కొక్కసారి ఎత్తు పెరుగుతూ ఉంటాడు కదా, అలా చిన్న చిన్న విగ్రహాలు అలా ఒకేసారి చూసేసరికి దేవుడు సినిమాలో చూపించినట్టు హైట్ పెరిగినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు రమాదేవమ్మ. మేము ఇక్కడే ఉంటాం, ఖైరతాబాద్ లో ఉంటాము, స్థానికులము ఇక్కడ. అమ్మ, ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు ఈ సంవత్సరం 69 అడుగులు విశ్వశాంతి మహాగణపతి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. మా గణేశుడు అంటే ఎక్కడ పోయినా, ఏ ఆటో తీసుకున్న అడ్రస్ కావాలంటే బడా గణేష్, బడా గణేష్ ఇక్కడ పోవాలంటే ఖైరతాబాద్ బడా గణేష్ అంతే. చాలా చాలా మాకు ఉత్సాహం, ఉల్లాసం బాగా. మేము ఎప్పుడు ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తూనే ఉంటాము, సేవ చేస్తూనే ఉంటాము ఇక్కడ. అమ్మ, మీ పేరు? సుమిత్రాబాయ్ నా పేరు. ఇక్కడ ఏంటంటే ముందు నుంచి అన్ని బస్తీల వాళ్ళు కూడా కాకుండా మొత్తం మన ఖైరతాబాద్, మన హైదరాబాద్ లో ఉన్న అన్ని ఏరియాలకి వెళ్ళి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక్కడ ఎంత పెద్ద ఉదయం మార్నింగ్ నుంచే లైన్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం ఇబ్బంది కాకుండా పబ్లిక్ ని పోవడానికి అటు నుంచి అటు సైడ్ అన్ని బస్సులకు అయ్యేటట్టు దారిలో అమర్చారు. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది స్వామి? ఈ సంవత్సరం ఇంకా అంటే రోజు రోజుకి ప్రతి ఒక్కసారి కూడా భగవంతుడిలో కాంతి అన్నది ఉంటుంది అనమాట. చూస్తుంటే ఇంకా చూడాలనిపించే ప్రతిరోజు కూడా మేము వచ్చి నిలబడతాము. ప్రతిరోజు హారతి టైం కూడా మొత్తం సిటీ ఖైరతాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క మనిషి, లేడీస్ అందరూ కూడా వచ్చి నిలబడతారు. సాయంత్రం రాత్రికి హారతి అవుతుంది కదా, అంటే అందరూ కూడా ప్రతిరోజు దర్శించుకుంటారు. ఎంత చూసినా తను తీయదు అనమాట. 10 రోజులు కూడా ఇంకా ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఖైరతాబాద్ వాసులు స్వాతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్ స్వాతి గారు, సో ఎప్పుడు ఇక్కడే ఉంటారా మీరు? అంటే మేము ఉండేది హైదరాబాదే. సో నేను చిన్నప్పుడు హాలిడేస్ కి ఈ బ్యాక్ సైడ్ కాలనీలో అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, అలా వచ్చి వెళ్తుండే వాళ్ళము. అప్పుడు నేను వరంగల్లో ఉండేదాన్ని. దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, దట్టు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇక్కడ గణపతికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. సో ఈసారి ఎలా అనిపిస్తుంది? శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇస్తున్నారు కదా, ఈసారి స్వామి విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, పూజ, ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ అయితే చాలా అసలు ఏంటంటే వచ్చి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అంటే నేను చిన్నప్పుడు అయితే అక్కడి నుంచి దర్శనం చేసుకునేదాన్ని, ఇప్పుడైతే అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. చూడాలి, ఈసారి కూడా అంతే, ఇంకా అంతకు మించి ఉంటుంది.
నా పేరు శ్రీనివాసు. మేము ఈ ఖైరతాబాద్లోనే ఉంటాము. ఈ విగ్రహం స్టార్టింగ్ చేసింది పి జనార్దన్ గారు. ఈ ఏడు మన ధ్యాన నగేంద్ర గారు చేస్తున్నారు. సో దీని శిల్పి వచ్చి రాజేంద్ర అండి. దీనికి డిజైన్ వేసింది మాత్రము నిఖిల్. ఆ అబ్బాయి వీళ్ళంతా మెడ్రాస్ నుండి వచ్చి దాదాపుగా 3 నెలలుగా అన్ని పనులు చేస్తున్నారు. సో ఇది ఖైరతాబాద్ విగ్రహము మా స్థానంలో ఉండటం ప్రపంచ ప్రఖ్యాతి అయింది. సో ఈసారి కన్నికా పరమేశ్వరి, జగన్నాథుడు, ఇంకోటి హైగ్రీవుడు, గజలక్ష్మి సమేతంగా 69 అడుగులు విగ్రహము. సో ఇది 71 సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ నడుస్తుంది. సో ఈసారి ఈ రూపంలో ఆయన వచ్చారు. మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు మండపాలు సిద్ధం చేసి మావిడాకు పెట్టి రంగురంగు. నా పేరు గోపీనాథ్ అండి. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. నేను ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారు ఎంతో మహిమగల భగవంతుడు. దాదాపు 69 అడుగుల మట్టి విగ్రహాన్ని ఈ సంవత్సరం ప్రతిష్ఠిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది స్వామివారిని దర్శించుకోవడం. అలాగే పక్కన వాసవి అమ్మవారిని, ఆ పక్కన గజ్జల అమ్మవారిని, అలాగే జగన్నాథ స్వామిని, లక్ష్మీ హయగ్రీవ స్వామిని కలుపుకొని ఈ సంవత్సరం స్వామివారి దర్శనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఆ భగవంతుడు మన తెలుగు రాష్ట్ర ప్రజలకు అలాగే దేశ ప్రజలకు అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. జై బలో గణేశ భగవానికి జై. మరొక అబ్బాయి ఉన్నాడు, మాట్లాడదాం. దేవ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈసీఎల్ నుంచి వస్తున్నా. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావా ఖైరతాబాద్ గణేష్? అవును, ఎవ్రీ ఇయర్ వస్తా. 5 years నుంచి వస్తున్నా అనమాట నేను వినాయకుని దగ్గర. లైక్ దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉంటా. కట్ట పూజ నుంచి వినాయకుడు నిమజ్జనం అయిపోయాక ఇక్కడే ఉంటాం అనమాట. సరే, ఎలా అనిపిస్తుంది? ఏమైనా కోరికలు కోరుకోవడం నెరవేరడం జరిగిందా? అవుతున్నాయి. కట్ట పూజ రోజు నేను ఒక కోరిక కోరినా, అది విత్ ఇన్ 1 month లోపటి అయిపోయింది. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి రావడం కావచ్చు, స్వామి దర్శించుకోవడం? చాలా అది ఒక అవకాశం ఉంది అంటారు కదా వినాయకుని దగ్గర దర్శనం చేసుకోవడానికి. మాకు ఇంకా వినాయకుని పాదాల దగ్గరే దర్శనం చేస్తూనే ఉంటాం డైలీ. అది చాలా గోల్డెన్ మూమెంట్ అనమాట లైఫ్ లో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వినాయక చవితి? ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా మేము వినాయకుడు పెడతాము. లైక్ అక్కడ వినాయకుడు మా ఇంటి దగ్గర కూడా స్పెండ్ చేయకుండా ఇక్కడే చాలా స్పెండ్ చేస్తాం అనమాట. అక్కడ నుంచి ఈసీఐ నుంచి వస్తూ ఉంటాడు ఇక్కడికి. అవును. ఎందుకు అంత స్పెషల్ గా ట్రీట్ చేస్తావు ఖైరతాబాద్? ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ అంత క్లోజ్, ఫేమస్. ఇంకా మై ఫ్రెండ్ గణేష్ అంటారు కదా, ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా భక్తులు కూడా తమ వంతుగా ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మెట్రో కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది, MMTS కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా పబ్లిక్ సర్వీస్ తో అంటే పబ్లిక్ వెహికల్స్ లో మెట్రో నుంచి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని కూడా తెలియజేస్తున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని. దాదాపుగా ఇక్కడ 3 నెలలు కష్టపడ్డారు స్వామిని ఇలా చక్కగా కలర్ఫుల్ గా అందంగా తీర్చిదిద్దడానికి అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా 1 కోటి రూపాయల పైనే ఇప్పటి వరకు కూడా ఈ వినాయకుడికి సంబంధించినటువంటి కలరింగ్స్ కి కావచ్చు, కన్స్ట్రక్షన్ కి కావచ్చు, అన్నిటికీ కూడా టోటల్ గా ఈ వినాయక చవితికి ఇక్కడ స్వామిని ఏర్పాటు చేయడానికి 1 కోటి రూపాయలకు పైనే ఖర్చు అయింది అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు మూషిక వాహనమెక్కి